తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ జాబ్ క్యాలెండర్ కోసం నిరుద్యోగులు ఉద్యమిస్తున్నారు. అధికారంలోకి వచ్చాక 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేస్తామన్న కాంగ్రెస్ అభయహస్తం ఏమైందంటూ ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ను నిరుద్యోగులు నిలదీశారు. ఉద్యోగం లేదా ఉపాధి కలిగే వరకు ప్రతి నెల ఇస్తామన్న 4,000 రూపాయలు ఏమయ్యాయంటూ చిక్కడపల్లి లైబ్రరీలో కడిగి పారేశారు. ఉద్యోగ నియామక ప్రక్రియకు సంబంధించి జాబ్ క్యాలెండర్ విడుదల ఎందుకు గయాబైందంటూ బగ్గుమన్నారు. రేవంత్ సర్కార్ అధికారంలోకి వచ్చి 19 నెలలు దాటుతున్నా తమ ఆశలు తీరడం లేదంటూ అద్దంకిని చుట్టుముట్టి అల్లాడించారు. పనిలో పనిగా కోదండరాం, బల్మూరి వెంకట్ తీరును ఎండగట్టారు. తమ సమస్యలను నిరసన ద్వారా ప్రభుత్వ దృష్టికి తెద్దామనుకుంటే అరెస్టు చేసి గొంతు నొక్కే ప్రయత్నం చేస్తున్నారంటూ సీరియస్ అయ్యారు. ఓట్ల కోసమే కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు డ్రామాలాడిందని, ఇప్పుడు నిరుద్యోగులను, విద్యార్థులను పట్టించుకోవటం లేదని ఆరోపించారు. తక్షణమే జేపీఓ పోస్టుల భర్తీని చేపట్టాలని డిమాండ్ చేశారు. చైర్మన్ గారు, సెక్రటరీ గారు, చైర్మన్ అంతా మారింది, సెక్రటరీ గారు ఉన్నారు. ఆ రోజు మళ్ళీ రూల్స్ పాటిస్తాం, మీ కేసు పెడతా అనలే. ఆ రోజు వచ్చిన అధికారిని ఏమనలే. ఈరోజు మేము ఏమడిగినాము, మేము బోనం వెళ్తాం అమ్మవారికి అన్నాం. అమ్మవారు చాలా పవర్ఫుల్, మీరు ఒకసారి మేము ఒకసారి వెళ్ళొద్దామని సెక్రటరీ గారు అన్నారు, చైర్మన్ గారు అన్నారు. మేము ఏం మొక్కున్నా మాకు సక్సెస్ఫుల్ అయింది. మా పిల్లలాంటి వాళ్ళు దయచేసి మేము వెళ్ళినప్పుడు మీరు వెళ్ళాలి అన్నారు. సార్ అందుకే మిమ్మల్ని ఎన్నుకున్నారు సార్. ఎందుకు మాతో పాటు నమ్మి ప్రతి ఒక్కరు ఇంటి వాళ్ళని చుట్టుపక్కల అందరూ ఇన్ఫ్లుయెన్స్ చేసి ఓటు వేయించి మీకు అధికారం తెప్పించాం సార్. మీరు గెలవడానికి డిఫరెన్స్ జస్ట్ 2%, లెస్ దెన్ 2%. ఈ 19 నెలల నుంచి ఈ రోజు కూడా మమ్మల్ని స్టూడెంట్స్ లెక్క, ఒక నిరుద్యోగుల లెక్క ఎవరు ట్రీట్ కూడా చేస్తారు. మాకు వచ్చి హామీలు ఇచ్చి లైబ్రరీలో తిన్న ప్రతి ఒక్కరు ఇంతవరకు కనబడుతుంది. మొన్న రియాజ్ సార్ వచ్చినందుకు ఒక మాట మేము అడిగినాం, అడిగి కూడా మేము సీరియస్ గా అడిగినంత మాత్రాల్లో మా మీద అది కూడా సార్ గెలిస్తేనే, అది కూడా సార్ పిలుస్తారే మేము మాట్లాడాం. కావాలని కూడా అడ్డుకోవాలి మీకు వచ్చినట్టు. ఇక ఇదే ఆ విషయంపై స్పందించడానికి బీఆర్ఎస్వి నేత రవికుమార్ గారు ఫోన్ లైన్ లో సిద్ధంగా ఉన్నారు. రవికుమార్ గారు నమస్తే అండి. పక్కకు పెట్టండి, చదవని 3 నెలలు 2 నెలలు బుక్కులు పెట్టండి, పక్కకు పెట్టండి. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే మీకు జాబ్ క్యాలెండర్ ఇస్తారు, పర్ఫెక్ట్ ఉద్యోగాలు వస్తాయని చెప్పి మేము నమ్మినాం. ఇదే నారాయణ గుళ్ళ వెంకట సార్. ఇక నిరుద్యోగుల పట్ల ప్రభుత్వం స్పందిస్తున్న తీరుపై స్పందించడానికి బీఆర్ఎస్వి నేత రవి గారు ఫోన్ లైన్ లో సిద్ధంగా ఉన్నారు. రవికుమార్ గారు నమస్తే అండి. నమస్తే అండి. అయితే ఇప్పుడు చూసుకుంటే దాదాపు 20 నెలలు అవుతుందండి, గడిచిపోతుంది కాంగ్రెస్ సర్కార్ ప్రభుత్వానికి వచ్చి. నిరుద్యోగుల పట్ల ప్రభుత్వం ప్రవర్తిస్తున్న తీరును బట్టి మీరు ఎట్లా స్పందిస్తారండి? మేడం దాదాపు 18-19 నెలలు గడిచిపోతుంది. ఇప్పటి వరకు కూడా జాబ్ క్యాలెండర్ ఇస్తారని చెప్పేసి అటునాథ్లో అట్లానే చిక్కడపల్లి లైబ్రరీలో వందలాది మంది కూర్చున్నాం మేడం. చదువుతూ కూర్చున్నాము. కానీ ఈ రోజు వరకు కూడా జాబ్ క్యాలెండర్ లేదు.
దాంతో పాటు ఈరోజు అద్దంకి దయాకర్ గారు వచ్చారు, మా లైబ్రరీ దగ్గరకు వచ్చారు. హలో, రైట్, చెప్పండి రవికుమార్ గారు. అద్దంకి దయాకర్ గారు వచ్చారు. మా ప్రధాన డిమాండ్లతో ఆయన అడగడం జరిగింది. మా డిమాండ్లు ఏంటంటే మొట్టమొదటిగా జాబ్ క్యాలెండర్ ఇస్తారని చెప్పారు 1 year లో. ఆ జాబ్ క్యాలెండర్ ఇవ్వలేదు. అట్లానే జీపీఓ పోస్టులు అతి తొందరలో రిలీజ్ చేస్తాం, అతి త్వరలో రిలీజ్ ఇప్పటి వరకు కూడా వెయిట్ చేస్తున్నారు, మమ్మల్ని వెయిట్ చేపిస్తున్నారు. ఈ రెండింటి ప్రధాన డిమాండ్ల పైన అడగడం జరిగింది. వీటిపైన అడిగి అడ్డుకోవడం జరిగింది. అయితే రవికుమార్ గారు, ఇప్పుడు దాదాపుగా 20 నెలలు గడిచిపోతుంది, 4,000 ఇస్తామన్నది కూడా భృతి ఇవ్వకుండా ఉన్నారు. సో ఇప్పుడు స్టూడెంట్స్ అందరూ అది కూడా అడుగుతున్నారు, నిరుద్యోగులందరూ. మరి దానికి ఎట్లా రెస్పాండ్ అవుతున్నారు? ఈ రోజు అద్దంకి దయాకర్ గారిని కూడా అది కూడా అడగడం జరిగింది. మాకు దాదాపు 40,000 బాకీ ఉంది ప్రభుత్వము, ప్రతి నిరుద్యోగి 40,000 బాకీ ఉందని ఈ రోజు అడగడం జరిగింది. వాటన్ని విషయాలపైన అడగడం జరిగింది మేడం. కాకపోతే ఇప్పటి వరకు కూడా ప్రభుత్వం నుండి ఎటువంటి స్పందన లేదు, ఇచ్చిన హామీల పైన స్పందన లేదు, ఇచ్చిన ఏ హామీ పైన కూడా స్పందన లేదు. ఎవరైనా అడిగినా, ఇంకెవరైనా నిరుద్యోగులు అడిగినా వారిపైన వ్యక్తిగతంగా హననం చేయడం జరుగుతుంది. ఇది కాంగ్రెస్ ప్రభుత్వానికి, కాంగ్రెస్ లీడర్లకు మాత్రమే ఇది చెల్లుతుంది. అండ్ అట్లనే రవికుమార్ గారు, నిరుద్యోగులందరూ కూడా ఉద్యమిస్తున్నారు. ఇప్పుడు జేపీఓ పోస్టులు కూడా భర్తీ చేయాలని వాళ్ళంతా కోరుకుంటున్నారు. దీనికి సంబంధించి మీ స్పందన ఎట్లా ఉందండి? ఈ రోజు అందరూ కూడా దాదాపు రాష్ట్రం మొత్తం కూడా జేపీఓ పోస్టులు భర్తీ చేయాలి. ఇచ్చిన హామీ ఏదైతే ఉంది కదా మేడం, సంవత్సరంలోపు 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తారు. ఈ రోజు రాష్ట్రం మొత్తం కూడా నిరుద్యోగులు అడుగుతున్నారు. నిరుద్యోగుల పక్షాన మేము కూడా నిలబడి అడుగుతా ఉన్నాం. నేను కూడా ఒక నిరుద్యోగిని, నేను కూడా ప్రిపరేషన్ ఉన్నాను, నేను కూడా ఒక నిరుద్యోగిని, మేము కూడా అడుగుతా ఉన్నాం. దాదాపు రాష్ట్రం మొత్తం ఈ రోజు నిరుద్యోగుల పక్షాన నిలబడి మేమందరం అడుగుతూ ఉంటే మా పైన అనేక సార్లు పోలీసు వాళ్ళతో మమ్మల్ని భయపెట్టించే ప్రయత్నం చేస్తున్నారు, పోలీసు వాళ్ళతో మమ్మల్ని ఇబ్బంది పెట్టించే ప్రయత్నం చేస్తున్నారు. ఇది ఒక రకంగా రాజ్యహింసకు పాల్పడుతున్నారు. నిరుద్యోగుల పైన రాజ్యహింసకు, ఒక రకంగా రాజ్యహింసకు పాల్పడే పరిస్థితి కనిపిస్తూ ఉంది ఈ ప్రభుత్వంలో. ప్రధానంగా ఈ రోజు మీరు గమనించినట్టుంటే నిరుద్యోగుల పైన కక్ష ఎందుకు కట్టిందంటే మేమందరం కలిసి, అంటే నిరుద్యోగులందరూ కలిసి, యావత్ నిరుద్యోగ లోకం, తెలంగాణలో ఉన్న నిరుద్యోగ లోకం అంతా కలిసి ఆ రోజు కాంగ్రెస్ పార్టీ వైపు నిలబడి ఓట్లేపించారు. ఆ ఓట్లేపించిన పాలనకి ఈ రోజు నిరుద్యోగుల పక్షాన నిరుద్యోగులందరిపైన కూడా రాజ్యహింసకు పాల్పడుతుంది. గతంలో అశోక్ నగర్ లో చూసుకున్నా, చిక్కడపల్లిలో చూసుకున్నా పోలీసులని 144 సెక్షన్ పెట్టి పోలీసులతో ఇష్ట రీతిగా కొట్టించిన పరిస్థితి కనబడుతోంది. రైట్ రవికుమార్ గారు, థ్యాంక్ యూ ఫర్ యువర్ రెస్పాన్స్ అండి.